నాగార్జున గారు ప్రభుత్వం ఆహ్, ఎవరైతే ఇప్పుడు ఇందులో ఈ బాధిత కుటుంబం ఉందో వారిని ఖచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే పిలిపించి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు సంబంధించి పారదర్శకంగా జరగాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే, కఠినంగా ఉండాల్సిందే అని చెప్పి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. కేసు విచారణ అయితే జరుగుతూ ఉంది. సిట్ను కూడా నియమించిన నేపథ్యంలో సిట్ ఆ విచారణ చేస్తూ ఉంది. ఏం చెప్తారు? అంటే ఇంత సీరియస్గా ఏ కేసునైనా సరే, ఏ విషయంలో అయినా సరే ప్రభుత్వం సీరియస్గా ఉంది అనేది ఒక రకంగా చెప్తా ఉన్నారు కదా. అది కూడా కనిపిస్తూ ఉంది. వెంటనే గ్రౌండ్లో సిట్కి ఇవ్వడం కావచ్చు, పారదర్శకంగా విచారణ చేయడం కావచ్చు, ఇందులో ఎవరెవరు ఉన్నారు వారందరిని కూడా బయటకు తీస్తామనేది వారు చెప్తున్న మాట. ఏం చెప్తారు సార్? ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఐ థింక్ బాబు గారు సింగపూర్ లో ఉన్నారనుకుంటా పర్యటనలో. వచ్చిన తర్వాత ఈ సంఘటన చూసిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత, పూర్వపరాలు మొత్తం తెలుసుకున్న తర్వాత బాధితులు పిలిచి మాట్లాడి వాళ్ళ తల్లికి ఏం కావాలి ఏంటో కనుక్కోవడం జరిగింది సార్. మొదటిది. రెండోది, ఈ యొక్క ఇష్యూలో ప్రభుత్వం సీరియస్ గా ఉందా లేదా అంటే సార్, ఇందులో నలుగురు ఎస్పీలు వేశారు. ఐ థింక్ కరెక్ట్ గా మీరే చెక్ చేయాలి. నలుగురు ఎస్పీలు వేశారు సార్. వాళ్ళ మీద ఒక ఐజీ ర్యాంకర్ ఆఫీసర్ ని పెట్టి స్పెషల్ గా దీని మీద సిట్ ఫామ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇందాక పెద్దలు కోటేశ్వర్ గారు అన్నట్టు ఆయన ఎంత హంతకుడు అయినా కానీ, అతను ఆ అబ్బాయి మీద పోక్సో కేసు ఉన్నా కానీ, ఒక ఇదిగా ఆయనకు ఉండవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ చట్టపరంగా ఆయనకు ఉండవలసిన స్వేచ్ఛ ఆయనకు ఉంటది. సో దానికి కాదలేదు. చంపడానికి ఇంకోడానికి మనం ఎవరు సార్? మనకు ఆ రైట్ లేదు. కానీ అక్కడ ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం తరపున మనం ఏం చేయాలి అనేది ఆ ఇనిషియేటివ్ తీసుకున్నో, దానికి అనుగుణంగానే సిట్ ఇన్వెస్టిగేషన్, దానికి అనుగుణంగానే ఈ రోజు కానిస్టేబుల్ ఇంకొకరిలో పోయి ఎంక్వైరీ చేయట్లేదు సార్. ఈ రోజు మీ ఛానల్లో వచ్చింది. డైరెక్ట్ గా ఎస్పీ గారే వాళ్ళ నాగరాజు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది, అలాగే బాధితుల ఇంటికి వెళ్ళడం జరిగింది, అలాగే స్టేషన్ కి వెళ్ళి ఆ టైంలో ఎవరు రిపోర్ట్ చేశారేంటో వాళ్ళందరినీ పిలిచి ఏం జరిగింది ఏంటో 1 by 1 ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సార్. ఇంత అడావుడిగా, ఇంత సీరియస్ గా ఇంత సిచ్యువేషన్ జరుగుతుంటే ప్రభుత్వం ఖాళీగా ఉందని మీకు ఏమైనా అనిపిస్తున్నా సార్? చెప్పండి. లేదు, ప్రభుత్వం తన పని తను చేస్తుంది. తప్పు జరిగినప్పుడు సార్ ఎవరన్నారు? మీరంటే మీరు కదా సార్. ఛానల్లో మీకు తెలియని ఛానల్ ఏమంటే చెప్పండి. సాక్షి ఛానల్ కానీ ఈ రోజు కొంతమంది లాయర్ అని చెప్పుకో కూడా కొంతమంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీ డిబేట్ కి రాకముందు కూడా ఇంకా పేర్లు డైరెక్ట్ గా చెప్పొచ్చులండి. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు కాదండి, వైసీపీ ప్రతి విషయాన్ని కూడా ఎలా రాజకీయంగా వాడుకోవాలని చూస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో ఎలా కొట్లాట పెట్టాలి, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, ఇదే పనిలో వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. అది అందరికీ తెలిసిందే, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కదా. కోటేశ్వరరావు గారు మాట్లాడిన మాట, ప్రతి మాట నేను విన్నా. ఆయన ఏం చెప్పారు? బాధితులకు న్యాయం జరగాలి అన్నారు. ఎక్కడైనా సరే పలాని కులానికి పలానికి అది అంటే అక్కడ మాట్లాడారా? పెద్దాయన ఎక్కడా మాట్లాడాల. ఎందుకు? ఆయనకు తెలుసు కాబట్టి, వాస్తవాలు కాబట్టి. ఎందుకు? ఒక హంతకుడికి కానీ ఒక ఇదికి కానీ మనం కులాన్ని అంటగట్టకూడదు అని ఆయనకు తెలుసు కాబట్టి కులాల గురించి ఎక్కడా ప్రస్తావన చేయకుండా ఒక కామన్ మ్యాన్ ఎలాగైతే మాట్లాడతారో అలా మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఇప్పుడు ఎలాగైతే కోటేశ్వరరావు గారు మాట్లాడాలో, ఎలాగైతే న్యాయం జరగాలని కోటేశ్వర గారు ఇప్పుడు ప్రశ్నించారు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు ఇంటికి వచ్చినప్పుడు అదే విధంగా ప్రశ్నించవచ్చు కదా. ఆయన ఎందుకు ప్రశ్నించకుండా ఒక కాపబిడ్డ, ఒక పసిబిడ్డ పొరపాటున ఒక మర్డర్ చేశాడు, పొరపాటున ఒక రేప్ చేశారు, చిన్న పోక్సో కేసు పెట్టారు, దానికి మీరు ఇలా చంపేస్తారా? చంపింది ఎవరు సార్? సిఐ చంపాడు. దేనికి చంపాడు? మనకు సోషల్ మీడియా కానీ ఇంకొక వస్తుంది ఏంటంటే అతనికి సిఐకి ఆ సాయికి పట్టలేదని చెప్పి పాత గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మధ్య వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు జరిగిందని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అన్ని నిజాలు బయటపడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నిజంగా న్యాయం జరగాలనుకుంటే ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించవచ్చు, లేదంటే వెళ్ళి పరామర్శించి పలాని చెప్పొచ్చు. కానీ కులాల గురించి మాత్రమే ఎందుకు ప్రస్తావించారని చాలా సీరియస్ విషయం సార్. గతంలో కూడా ఇది మనం ఒకసారి బ్యాక్ వెళ్తే వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగినప్పుడు ఎలాంటి సోషల్ మీడియా లేదు. ఆ రోజుల్లో పేపర్ కానీ న్యూస్ ఛానల్ కానీ అంత ఈజీగా ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది లేదు. మీ కూడా పెద్దలు లేదంటే కోటేశ్వర గారు లాంటి పెద్దలు ఏం చెప్తే అది కొంతమంది నిజం అనుకుంటారు, కొంతమంది అవ్వద్దు అనుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాస్తారు. కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే కమ్మల్ని కాపుల్ని విడగొట్టి 20-30 సంవత్సరాలు రాజకీయం చేసిందో
జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రాజకీయం చేయడానికి ఎక్కడ సిచ్యువేషన్ జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, కుల ప్రకారంగా మనం ఎలా వాడుకోవాలి, ఇదొక సిచ్యువేషన్ వచ్చింది. సాయి అనే వ్యక్తి కాపు కులస్తులు, సో కాపు కులస్తులు కాబట్టి మనం వెళ్ళి అక్కడ రాజకీయం చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి కులం అంటగట్టవచ్చు, లేదా కూటమికి కులం అంటగట్టవచ్చు. ఇక్కడ కమ్మ కాపుకి మనం గొడవ పెడతాం, ఇంకొక 20 సంవత్సరాలు వీళ్ళు కలవకుండా ఉంటే మనం రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా అలాగే ఉంచారు. అంటే గతంలో సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికి పెద్ద అవగాహన ఉండేది కాదు, అంత ఈజీగా తెలిసేది కాదు. కానీ ఈరోజు సోషల్ మీడియా ఉంది, ఎక్కడ ఏం జరిగినా కానీ తుమ్మినా దగ్గినా ఇమ్మీడియట్ గా దాని మీద స్పందిస్తున్నారు. కాబట్టి ఈరోజు జనాలకు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా హంతకుడికి మీరు కులం ఎట్లా అంటగడతారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ కానీ రెండు అబ్జర్వ్ చేస్తారు సార్. ఇప్పుడు పిల్లా సాయి అనే అతను మర్డర్లు చేశారు అంటే మీనింగ్ ఏంది? ఒక కులాంటికి అట్టగడతాం మాట్లాడంటే కాపులు మొత్తం మర్డర్లు చేసేవాళ్ళ? ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సింది. అలాగే అతమే పోక్సో కేసు ఉంది అంటే కాపులు మొత్తం పోక్సో కేసుల్లో ఇరుక్కునే వాళ్ళ, లేదంటే పోక్సో కేసులు వచ్చే విధంగా రేపులు చేసేవాళ్ళ? ఆయన ఉద్దేశం ఏంటి? ఒక ఎదవ ఒక సన్యాసి మీద ఏమన్నా కేసులు ఉంటే అవి కులాలకి ఎలా అడ్డగడతారు? ఒకవేళ మీరు కాపు కులానికి పొగడాలనుకో, కాపు కులానికి ఆదర్శవంతంగా పలానా వ్యక్తిని తీసుకోవాలనుకో, కాపు కులంలో ముఖ్యమంత్రిగా చేయకపోయినా కానీ రాజ్యాధికారం చేసిన రాజులు ఉన్నారు, కానీ స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమయోధులు ఉన్నారు, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్లు నిస్వార్థంగా పనిచేసే ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఇలా ఉండండిరా బాబు అని చెప్పాల్సింది పోయి పిల్లా సాయి కృష్ణ అతను ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా మాట్లాడతారు సార్? ఎందుకు ఈ కుల పంచాయతీలు మీకు ఎందుకు? ఇంకెన్నాళ్ళు మనం ఈ కులాల లోబిలో కులాల రొచ్చులో కొట్టుకుంటా ఉండాలి? అది కదా మనం మాట్లాడాల్సింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అది మాట్లాడకుండా కులాల గురించి మాట్లాడతా నిన్న కాక మొన్న చూస్తారు సార్, కుల మీటింగు వైసీపీ కాపు సంఘం మీటింగ్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు. దాంట్లో ఎవరు? బొత్స సత్యనారాయణ గారు. అంటే బొత్స సత్యనారాయణ గారు టికెట్ ఇచ్చి దాంతో పాటు వాళ్ళ కుటుంబంలో ఒక టికెట్ ఇస్తే కాపులకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసినట్ట. పేరు నాని ఒక కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కాపులకు మొత్తం న్యాయం చేసినట్ట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల నుండి కాపులకు ఏం చేశారు? ఈ రోజు కాపు ఈక్వేషన్ తీసుకొస్తున్నారు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ కూడా రాజశేఖర రెడ్డి గారు తీసేశారు కదా, తీసేసి ముస్లింస్ కి ఇచ్చారు కదా. మరి ఇక్కడ ఎక్కడ న్యాయం జరిగింది కాపులకు వైసీపీ గవర్నమెంట్ లో? అది ఏమి స్పందించకుండా ఒక ఐ థింక్ నిన్న జరిగిన సభలో తపాల లాంటి మిషన్ అనుకుంటా ఇలా గంటలు పెట్టి కొట్టడానికి అవి కూడా తీసుకెళ్లి కొట్టుకొని చేస్తే సరిపోయేది సార్. ఆడాడు 2 దేశస్తులు ఎలాగైతే ఈ ఫారెన్ ఎంబసీ వాళ్ళు ఎదురెదురు కూర్చొని మీటింగ్ లో పార్టిసిపేట్ అవుతారో, కొంతమంది వైసీపీ నేతలు మేము కాపులకు మా వాళ్ళే న్యాయం జరుగుతుంది, కాపులు మేమే ఉద్ధరిస్తాం అనే విధంగా వాళ్ళు సార్ ఇంట్లోంచి బయటకు పోతే కాపు సోదరులు అయ్యా మా బిడ్డ చదువుకోవడానికి ఒక 10,000 అయ్యామని సాయం చేయాలంటే రూపాయి పిల్లికి బిచ్చం పెట్టినోళ్ళు ఈ రోజు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కాపులకు మేమే ముందుంటూ ఎవరు సార్? అంబాటి రాంబాబు ఎవరు? ఆయన కాపులకు ఏం చేశాడు? ఆయన కాపులు ఈరోజు ఉద్ధరించడానికి ఒక టవల్ వేసుకొని నేను కాపు నాయకుడని ముందుకు వచ్చాను. ఇది ఎలా కులాల మధ్య రెచ్చగొట్టాలి, ఎలా కులాల మధ్య కుంపళ్ళు పెట్టాలి ఈరోజు